ప్రతి మండలంలో 2 గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సత్వరమే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపనలకు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. 2025-26లో 1148 అంగన్వాడీ భవనాలు, 1144 పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉపాధి హామీ కింద ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 20 లక్షలు, ఉపాధి హామీతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ 15వ ఆర్థిక సంఘం ద్వారా ఒక్కో అంగన్వాడీ భవనానికి రూ. 12 లక్షల చొప్పున కేటాయించింది. కాగా 822 భవనాల కోసం 2 నెలలుగా స్థల సేకరణ జరగలేదు. యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాలలో స్థల సేకరణలో జాప్యం నెలకొంది. ఈ భవనాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. స్థల సేకరణ పూర్తయితేనే అనుకున్న మేరకు నిర్మాణాలు పూర్తి చేయగలమని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రి సీతక్క దీనిపై సమీక్ష నిర్వహించి వచ్చే నెల నుంచి వాటికి శంకుస్థాపన చేస్తామని, దీని కోసం వేగంగా స్థల సేకరణ జరగాలని ఆదేశించారు. ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.